మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునామమున చేరి వచ్చిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మరల దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ చూడడం చాలా ఆనందం. ఈరోజు మనకున్న లేఖన భాగాలు మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుంచి 23 వచనాలు, రోమా పత్రిక 8వ అధ్యాయము 12 నుంచి 17 వచనాలు. ఈ రెండు లేఖనాలు మనము అధ్యయనం చేద్దాం. 17వ వచనాన్ని నేను మీకు చదువుతూ ఉన్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 7 వర్స్ 17. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చాలా సుపరిచితమైన పదం వారసత్వం. ప్రతి ఇంటిలో ఏదో ఒక రూపేణ ఈ వారసత్వము అనే మాట మన జీవితాలలో వినపడుతూ ఉంటుంది. ఆస్తి ఉన్న వాళ్లకు ఆస్తి వారసత్వం అయితే, ఇంటి పేరు దాని యొక్క గొప్పతనం కొంతమందికి వారసత్వం అయితే, ఇట్లాగా రకరకాల వారసత్వాలు మనము ప్రతిరోజు జీవితాలలో గమనిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు భక్తుడు సంఘానికి రాస్తూ మాట్లాడుతూ ఉన్న మాట, మనము పిల్లలమైతే. ఇంతకు మనము పిల్లలమేనా? ఎవరి పిల్లలైతే మనము వారసులు అవుతాము? అక్కడనే మనకు మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, దేవుని వారసులము. దేవుని వారసులం మనం అవ్వాలి అంటే ఎవరి పిల్లలమై ఉండాలి? దేవుని పిల్లలమై ఉండాలి. నాకు ఏదైనా ఆస్తి ఉంటే ఆ ఆస్తికి నా కుమార్తె హక్కుదారు అవుతుందే తప్ప వేరెవరు హక్కుదారులు కాజాలరు. కారణం, నేను ఆమెకు తండ్రిని, ఆమె నాకు కుమార్తె. కనుక దేవుని పిల్లలమైతేనే తప్ప దేవుని వారసులము కాజాలము. ఇంతకు దేవుని పిల్లలమేనా మనం? ఇది ఒక ప్రశ్న. అయితే దేవుని పిల్లలము అయితే వారసత్వం ఎలా వస్తుంది? పిల్లలము అన్న మాట బహువచనాన్ని సూచిస్తూ ఉంది కదండి. బహువచనములో ఆల్రెడీ క్రీస్తు మనకంటే ముందు ఆ వారసత్వంలోనికి ప్రవేశించిన వాడు. అందుకే అక్కడే మాట్లాడుతూ ఉన్న మాట ఏంటి అంటే, మహిమ పొందుటకు. అంటే దేవుని వారసుడవు అని అంటే అర్థం ఏంటి అంటే, ఏదో మహిమ ఉంది. క్రీస్తు ఆ మహిమను పొందాడు. కాబట్టి దేవుని బిడ్డవు నీవు అయితే, దేవుని కుమారుడవు కుమార్తెవు నీవైతే దేవుని వారసుడవు. ఇంతకు దేవుని వారసుడు అంటే ఏంటి? క్రీస్తుతో వారసుడు. క్రీస్తు ఏదో అనుభవించాడు, ఆ అనుభవించిన దానిని నీవు కూడా అనుభవిస్తావు. ఆ అనుభవించిన దానిని నీవు కూడా పొందుకుంటావు. ఇంతకు క్రీస్తు ఏం పొందుకున్నాడు? క్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఏదో పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడో ఆలోచన చేద్దాం. క్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి ఆయన ఏదో పొందుకున్నాడు. దానిని దేవుని వాక్యం మహిమ అంటూ ఉంది. ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయన మహిమను పొందుకున్నాడు. నీవు కూడా దేవుని కుమారుడువు కుమార్తెవైతే ఆయనలాగా నీవు కూడా మహిమను పొందుకుంటావు. కానీ ఆయన మహిమను ఎలా పొందుకున్నాడు? ఆయన మహిమను పొందుకోవటానికి శ్రమ పడవలసి వచ్చింది. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులం. క్రీస్తుతో కూడా వారసులం. నిజమే, క్రీస్తు అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చించబడ్డాడు. క్రీస్తు యుగ యుగములకు రాజై ఉన్నాడు. ఉండబోతున్నాడు కాదు, రాజై ఉన్నాడు. ఇట్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు ఇటర్నిటీ. ఆయన యుగ యుగములకు రాజై ఉన్నాడు. ఆయన ఒక్కసారి చనిపోయాడు, దేవుని నిమిత్తమై శాశ్వతమునకు తిరిగి లేపబడ్డాడు. ఆయన దేవుని కుమారుడుగా మరణము నుంచి తిరిగి లేపబడుట ద్వారా విజయోత్సాహముతో ఈ ప్రపంచానికి ఆయన దేవుని కుమారుడు అన్న విషయాన్ని స్పష్టం చేశాడు. లీగల్లీ, రిలేషనల్లీ. Legally he is son, so he is the heir of his father.
రిలేషనల్లీ హీఈస్ ది సన్, సో హీ పోర్ట్రేడ్ హిస్ ఫాదర్ ఇన్ హిస్ ఎవ్రీ యాక్టివిటీ. అందుకే యేసు క్రీస్తుని గురించి యోహాను భక్తుడు రాస్తూ అన్న మాట ఏంటి అంటే, ఇదిగో ఆయన తండ్రిని సంపూర్ణంగా తన మాటలోనూ తన క్రియలోనూ తన ప్రవర్తనలోనూ స్పష్టంగా చూపించినవాడు. హక్కుదారుడు, వారసుడు లీగల్గానే కాదు, రిలేషనల్గా కూడా. సో ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దీస్ టర్మ్స్ అండ్ దీస్ థింగ్స్ యాజ్ వి గెట్ ఇన్ టు దిస్. కాబట్టి దేవుని కుమారుడు ఒక ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. మనము కూడా దేవుని పిల్లలమే అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని కుమారుడైన క్రీస్తు మహిమను పొందాడు, మనము కూడా మహిమను పొందుతాం. ఆయన మహిమను పొందటానికి శ్రమపడవలసి వచ్చింది. మనము ఆయనతో పాటు ఆ మహిమలో పాలిభాగస్థులం అవ్వటానికి మనము కూడా శ్రమ పడితే, ఇంతకు మనము శ్రమ పడగలమా? అసలు మనము దేవుని కుమారులము ఎలా అయ్యాము? క్రీస్తులాగా శ్రమ పడటానికి మనకు సామర్థ్యం ఉందా? క్రీస్తు శ్రమ పడ్డాడు, మనందరికీ తెలుసు. నాన్ క్రిస్టియన్ ఆల్సో విల్ ఎక్స్ప్రెస్ హిస్ అలిజెన్స్ టువర్డ్స్ క్రైస్ట్. క్రీస్తు వైపు తన యొక్క మద్దతును, క్రీస్తుకు తన యొక్క మాటను ఏ వ్యక్తి అయినా తెలియచేస్తాడు. వివేకానంద చెప్పాడు అని అంటారు, ఆయన పుస్తకంలో రాశాడు, అబద్ధమేమీ కాదు. గాంధీ క్రీస్తుని గురించి మాట్లాడాడు, ఆయన పుస్తకంలో రాశాడు, ఆయన చెప్పగా చాలామంది విన్నారు. అంబేద్కర్ రాశాడు. ద గ్రేట్ లీడర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ స్పోక్ అబౌట్ జీసస్. యేసు గురించి చాలామంది మాట్లాడతారు, ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. ఆ స్థాయికి నీవు నేను బ్రతకగలమా? ఆయన అన్ని నామముల కంటే పైనామముగా హెచ్చింపబడ్డాడు, మహిమను ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ స్థాయికి మనము చేరగలమా? అయితే నీకు నాకు ఆ నమ్మకం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ని వారాలు మనము అధ్యయనం చేసిన సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే, నికోదేము ఉదంతములో త్రిత్వ ఆదివారమున మనం అధ్యయనం చేశాం. గాలి ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు, ఎటువైపు వెళుతుందో తెలియదు, కానీ గాలిని నీవు అనుభవిస్తావు. అలాగా దేవుని యొక్క సార్వభౌమత్వములో నీవు రక్షించబడతావే కానీ నీకు నీవుగా రక్షణను పొందుకోలేవు. ఇది నీకు మించింది, నీకు చేతనైంది కాదు. దేవుడు నిన్ను పుట్టించాడు, దాన్నే తిరిగి జన్మించడం అంటాం. దానినే నీతిమంతులుగా తీర్చబడడం అంటాం. తిరిగి జన్మించిన నీవు దేవుని సర్వాధికారము ద్వారా, సార్వభౌమత్వము ద్వారా దేవుడు తన యొక్క కృపలో నిన్ను తిరిగి పుట్టించాడు. ఈ దేవుని ప్రేమను నీవు అర్థం చేసుకోవడం మొదలు పెడితే, ధ్యానించడం మొదలు పెడితే నీలో విశ్వాసం పుడుతుంది. ఆ విశ్వాసం క్రీస్తులాగా ఈ లోకాన్ని చూడటానికి, క్రీస్తులాగా ఈ లోకములో సంగతులను ఇంటర్ప్రెట్ చేయటానికి, క్రీస్తులాగా బ్రతకటానికి నిన్ను బలవంతురాలిగా, బలవంతుడిగా చేస్తూ ఆయన పోలికలోనికి తీసుకుని వెళుతుంది. ఏ స్థాయిలో ఆయన పోలికలోకి నిన్ను తీసుకుని వెళుతుందంటే, క్రితం వారం మనం ఆలోచన చేశాం, ఆయనను కలిగి ఉన్న వ్యక్తి ఆయనను చూపిస్తాడు అన్ని సంగతులలో. ఒక్క వివరణ మనము పోయిన వారం చేసిన ఆలోచన ఏంటి అంటే కనికరము. శిష్యులు అటు సైరోఫినిషియన్ ఉమెన్ విషయంలో, ఆ సురోఫెనిక స్త్రీ విషయంలో కనికరాన్ని చూపలేదు. లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి 4000 మంది 3 దినాలు ఆహారము లేక యేసు ప్రభు మాటలు చెబుతూ ఉంటే వింటూ ఉన్నారు, వారి ఆకలిని పట్టించుకోలేదు. అదే సందర్భములో యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతుంటే ఒక్క దినపు నిడివిలో ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులు ఆయన మాటలు వింటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి అన్నారు, అయ్యా వీళ్ళు ఆకలితో ఉన్నారు, వీళ్ళకి ఏమైనా పెట్టాలి కదా. ఇక్కడ 3 దినాలైంది, they didn't show any compassion towards their hunger. Rather, Jesus was talking to them. యేసు ప్రభు వారు అంటా ఉన్నాడు, అయ్యా ఇక లేచి వీళ్ళు అడుగులు వేయడం మొదలు పెడితే వీళ్ళు మోర్చిల్లిపోతారు, దే విల్ ఫెయింట్. అంటే వాళ్ళు ఫెయింట్ అయ్యేంత వరకు నా దగ్గర కూర్చొని నా మాటలు విన్నారు, దే విల్ ఫెయింట్. అంటే ఫెయింట్ అయ్యే పరిస్థితిని యేసు ప్రభు వారు చూస్తూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారి శిష్యులం మేము అంటూ యేసు ప్రభు వారికి ఉన్న కనికరం యొక్క ఏమనొచ్చు, ఒక పాలు కూడా వారిలో కనపడట్ల. వారి కనికరము
వారి వర్గాన్ని బట్టి, వారి గుంపును బట్టి మారిపోయింది, వారి స్థలాన్ని బట్టి. ఇది అన్యజన స్థలము కాబట్టి వారికి కనికరం కలగల. కూర్చుంది అన్యులు, యూదులు కాదు కాబట్టి వారికి కనికరం కలగల. Your portrayal of God, your goodness of God, if it comes only when your people are there, then what sort of goodness it is? What sort of image of God is it? మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి క్రీస్తులాగా మనము బ్రతకగలమా అనే ప్రశ్నకు మనము కలిగి ఉన్న జవాబు ఏంటి అంటే బ్రతకగలం. ఎందుకు? సృష్టి మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. క్రింద మీరు 18వ వచనం చూస్తే, రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. కాబట్టి 19వ వచనంలో అంటాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఏ దేవుని కుమారుడైతే యేసుక్రీస్తుతో కూడా, ఏ దేవుని కుమార్తె అయితే యేసుక్రీస్తుతో కూడా ఆ మహిమలో వారసుడు కాబోతూ ఉన్నాడో, ఆ టైటిల్ మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని కుమారుడు. ఏ వ్యక్తి అయితే దేవుని కుమారుడుగా క్రీస్తుతో కూడా మహిమలో పాలిభాగస్తుడు కాబోతూ ఉన్నాడో, ఏ టైటిల్తో దేవుని వారసుడు కాబోతూ ఉన్నాడో, ఆ టైటిల్తో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగుల ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది అంట. నీకు నాకు, we truly do not believe that we will be one day standing at that. మనకు we hardly believe it, but క్రియేషన్ నమ్ముతుంది. ఎందుకు? ఇదిగో ఇక్కడ కూర్చున్న దయాకర్లో నుంచి క్రీస్తుతో సమానంగా దేవుని ఎదుటి నిలబడే దయాకర్ని సృష్టి చూస్తుంది. బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్. దట్స్ వాట్ ఈజ్ టుడేస్ థాట్. సృష్టి మిగుల ఆశ. అందుకే సృష్టి ఎందుకు అంత ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది? రత్నప్రసాద్ గారిలో క్రీస్తుతో పాటు సమర్థతతో నిల్చోగలిగే వ్యక్తిని సృష్టి ఎలా చూడగలుగుతూ ఉంది? ఎందుకు చూస్తూ ఉంది? ఎందుకు చూస్తుంది అంటే, అలా నిలిచిన రోజు సృష్టి కూడా విమోచించబడుతుంది. సృష్టి కూడా విమోచించబడే దినము అదే దినము. కాబట్టి క్రియేషన్ నోస్ ఇట్స్ డెలివరెన్స్. ఆనాడు ఆదాము ద్వారా పాపానికి ప్రపంచం అప్పగించబడినప్పుడు దేవుడు ఈ సృష్టిని కూడా ఆ పాప ప్రభావానికి అప్పగించాడు. కాబట్టి సృష్టి మూలుగుతుంది, సృష్టి వేరౌట్ అయిపోతుంది. ఈరోజు క్రియేషన్ ఒక్క కరోనా రాగానే కొద్ది రోజుల్లో రీవ్యాంప్ అయింది. సృష్టి మిగుల వేదన పడటం, లేకుంటే వ్యర్థపరచబడడం, లేకుంటే ప్రసవ వేదన పడడం అంటే ఏంటి అంటే, దేవుడు తనను ఎలా చేశాడో ఆ స్థాయిలో నేను దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నాను. ఆ స్థాయిలో ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో మై ఫుల్లెస్ట్ పొటెన్షియల్ బిఫోర్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ మీ, బికాస్ ఐఎమ్ బీయింగ్ హ్యాండెడ్ ఓవర్ టు ద సిన్ అండ్ ద నేచర్ అండ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్. పాపానికి, పాపం యొక్క ప్రభావానికి ఆనాడు సృష్టి కూడా అప్పగించబడింది. కాబట్టి సృష్టి కూడా వ్యర్థపరచబడతా ఉంది. తాను వ్యర్థపరచబడుతూ ఏ స్థాయిలో దేవుణ్ణి మహిమపరచబడాలో ఆ స్థాయిలో దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నందుకు, ఆ స్థాయిలో నిలువలేకపోతూ ఉన్నందుకు వేదన పడుతూ ప్రసవ వేదన పడుతుంది. ఎందుకు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు ప్రత్యక్షమైన రోజు ఆ మహిమలోకి సృష్టి కూడా ప్రవేశించబోతుంది. క్రియేషన్ నోస్ ఇట్. సృష్టికి తెలిసి సంగతి. కాబట్టి ప్రసవ వేదన పడటానికి సృష్టి బాధపడట్ల. అందుకే 18వ వచనంలో మనం చదివాం, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈరోజు అనుభవిస్తూ ఉన్న శ్రమలు కౌంట్లెస్. దే కెన్ నాట్ బి కన్సిడర్డ్. వాటిని మనము ఏమాత్రము మనసుంచుకోవటానికి నథింగ్. ఏదైనా పిల్లలు వచ్చి మన దగ్గరికి వచ్చి ఏదో దెబ్బ తగిలిందని మన దగ్గర హడావిడి చేస్తుంటే ఏముందిలేమ్మా అంటాం. లేకుంటే ఏదన్నా ఫిర్యాదు చేస్తుంటే అంటే we don't consider it at all. That's how is the life span of troubles that you will face. అలాగా క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. ప్రాబ్లం ఏంటి అంటే, నేను క్రీస్తుతో పాటు శ్రమ పడగలనా? ప్రాబ్లం ఏంటి అంటే, అసలు నేను దేవుని కుమారుణ్ణేనా? ఇందాకే
మనము అనుకున్న సంగతి, క్రీస్తుతో మనము తిరిగి లేపబడినట్లుగా దేవుడు తన యొక్క శక్తి ద్వారా మనలను తిరిగి జన్మింపచేశాడు. ఇది నీ వలన నా వలన జరిగిన కార్యము కాదు. ఇదే సంగతిని పౌలు భక్తుడు 6, 7, 8 అధ్యాయాలలో చాలా స్పష్టంగా వివరించాడు. అసలు మనము దేవుని బిడ్డలమేనా? మనము క్రీస్తు స్థాయిలో తిరిగి లేవగలమా? దెర్ ఆర్ 2 థింగ్స్ ఐ వాంటెడ్ యూ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఒకటి, నీతిమంతులుగా తీర్చబడుట. 2, మహిమపరచబడుట. మేబీ ఐ డోంట్ నో హౌ టు మెన్షన్ ఇట్ ఇన్ తెలుగు. 2 పిల్లలు, ఓకే, కుమారుడు పిల్లలు. మేబీ దట్ మేక్ సమ్ సెన్స్. సన్ అండ్ చిల్డ్రన్, దీస్ ఆర్ ద 2 వర్డ్స్. కీప్ దిస్ సైడ్, సన్ అండ్ చిల్డ్రన్. జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడుట, మహిమపరచబడుట. కుమారుడు, పిల్లలు. ఈ 2 టర్మ్స్లో నుంచి కొద్దిగా మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతులుగా తీర్చబడుట. ఎప్పుడైతే యేసుక్రీస్తును నీవు విశ్వసించావో, ఎలా విశ్వసించావో అని మీలో ప్రతి ఒక్కళ్ళని నేను కూర్చోబెట్టి టెల్ మీ అని నేను ఫోరెన్సిక్ టూల్స్ను ఉపయోగించడం మొదలుపెట్టానంటే హార్డ్లీ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్, బికాజ్ యూ డు నాట్ నో ప్రాపర్లీ. ఎందుకు? యూ విల్ ట్రూలీ టెల్ ఆఫ్టర్ దిస్ మెనీ ఇయర్స్ ఆఫ్ వాకింగ్ విత్ క్రైస్ట్, క్రీస్తుతో ఇన్ని సంవత్సరాలు నడిచిన నీ జీవితంలో నిజంగా నీ రక్షణ ఎలా జరిగిందో అంటే యూ విల్ బి షాక్డ్. నీకు అర్థమయ్యే సంగతి ఒకటే, చాలామంది ఇదే సత్య సువార్తను తృణీకరించారు, నువ్వు అంగీకరించావు. చాలామంది నీతోటి వారు, నీ ప్రక్కనున్నవారు, నీ కుటుంబంలో అని వారు, నీ స్నేహితులు అపహసించారు ఈ సత్య సువార్తను, కానీ ఈ సత్య సువార్తను నీవు అంగీకరించారు. దట్ ఈస్ ద డివైన్ యాక్ట్ దట్ మేడ్ యూ టు బీ బార్న్ ఫ్రమ్ అబౌవ్. పైనుంచి తిరిగి జన్మించిన అనుభవం దేవుని యొక్క మహాకృప ద్వారా నీ జీవితంలో జరిగింది. దీనినే నీతిమంతులుగా తీర్చబడుట. ఎప్పుడైతే క్రీస్తు కృపయందు నీవు విశ్వాసం ఉంచావో, బాప్తిస్మం తీసుకున్నావు. వాట్ ఆర్ యు టాకింగ్ వెన్ యూ ఆర్ బ్యాప్టైజ్డ్? నీవు బాప్తిస్మం తీసుకున్నప్పుడు నీ ఆంతరంగిక భావన ఏంటి? ఏం చెప్తున్నావు నీవు? 6వ అధ్యాయములో మొదటి 12, 11 వచనాలు ఈ సంగతిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంటే ఎప్పుడైతే నీవు బాప్తిస్మం తీసుకున్నావో, బాప్తిస్మము ద్వారా చెప్పే సంగతి ఏంటి అంటే, క్రీస్తు ఎలాగైతే పాపముల నిమిత్తమై ఒక్కసారే మరణించి పాతి పెట్టబడ్డాడో, నేను కూడా నా పాప స్వభావాన్ని సిలువకు మేకులతో దిగగొట్టి నేను కూడా మరణించాను. ఇప్పుడు మరణించిన యేసు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న యేసుని దేవుని శక్తి తిరిగి లేపింది. ఇక పాపానికి యేసు మీద ఏమాత్రమో అధికారము లేదు. తిరిగి లేచింది దేవుని శక్తి ద్వారా. కాబట్టి ఆయన బ్రతుకుతున్నది దేవుని కొరకు. నేను క్రీస్తులో విశ్వాసముంచినట్లయితే, నిజముగా నీ విశ్వాసము నిజమైనదే అయితే, నీవు క్రీస్తులో అంటు కట్టబడ్డావు. యు ఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీవు అంటు కట్టబడ్డావు. ఎట్లా? నీవు కూడా పాపముల విషయమై చనిపోయావు, సమాధి చేయబడ్డావు, దేవుని శక్తి ద్వారా తిరిగి లేపబడ్డావు బై గ్రేస్. కాబట్టి పౌలు అంటాడు 6వ అధ్యాయములో, ఇక పాపానికి క్రీస్తు మీద అధికారము లేదు. పాపము విషయమై చూడగా క్రీస్తు ఒక్కసారే చనిపోయాడు, దేవుని విషయమై చూడగా క్రీస్తు జీవిస్తూ ఉన్నాడు. హీ ఈజ్ లివింగ్. కానీ పాపం విషయమై చూస్తే ఆయన ఒక్కసారే చనిపోయాడు. నీవు కూడా ఆయనతో అంటు కట్టబడి ఉంటే, ఇఫ్ యు ట్రూలీ టేక్ సోర్స్ అండ్ ఇన్స్పిరేషన్ ఆఫ్ యువర్ లైఫ్ ఫ్రమ్ హిమ్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారా ఆయన నుంచి నీ జీవాన్ని తీసుకుంటే, నీవు తిరిగి జన్మించి ఉంటే, నీవు విశ్వసించి ఉంటే ఆయనతో అంటు కట్టబడ్డావు. ఆయనతో అంటు కట్టబడ్డావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు కూడా నీ ప్రాచీన పురుషుణ్ణి, ఏ స్వభావం అయితే నిన్ను పాపములో నిలిపి ఉంచుతుందో,
ఏ స్వభావం అయితే ధర్మశాస్త్రాన్ని మీరేటట్లు చేస్తూ ఉందో, ఏ స్వభావం అయితే దేవునికి వ్యతిరేకంగా నిలుపుతూ ఉందో, ఏ స్వభావం అయితే నీలో వేషధారణను రంగుగా పూస్తూ ఉందో, ఆ స్వభావాన్ని నీవు సిలువ వేశావు, పాతిపెట్టబడ్డావు. ఇక పాపానికి నీ పైన అధికారం లేదు. కాబట్టి 11, 12, 13 వచనాల్లో అంటాడు, నౌ యు డు నాట్ బిలాంగ్ టు సిన్. ఏ రీతిగా క్రీస్తు మీద పాపమునకు ఎలా లేదు, ఇక క్రీస్తు ఎన్నటికి చనిపోడు. దట్స్ హౌ. పాపము ఉంటే ఏముండాలి? మరణము ఉండాలి. కానీ పాపం విషయమై చనిపోయి దేవుని విషయమై క్రీస్తు తిరిగి లేచాడు. కాబట్టి ఇక పాపానికి ఆయన మీద అధికారము లేదు. నీవు కూడా ఆయన వలె నీ ప్రాచీన పురుషుణ్ణి చంపి ఉంటే వాడు చచ్చాడు కదా. చచ్చినవాడు ఇక ఎలా బ్రతికుంటాడు? బ్రతికిందెవరు? చచ్చినవాడు కాదు, క్రీస్తు కృపతో లేపబడ్డ నీవు. దాట్ ఈజ్ వాట్ ఈజ్ బీయింగ్ బార్న్ ఫ్రమ్ అబవ్. కొత్తగా పుట్టావు నువ్వు. ఇది దేవుని వలన కలిగిన జన్మ. దిస్ ఈజ్ బీయింగ్ బార్న్ ఫ్రమ్ అబవ్. ఈ రెండు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ రెండు టర్మ్స్ని మీరు ఇక్కడికి తేవాలి. ఒకటి, ఎప్పుడైతే నీవు విశ్వాసం ఉంచావో, నీ ప్రమేయం ఎంతుందో ఇప్పుడే మనము డిస్కస్ చేశాం కదా. నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో, దట్ వెరీ మూమెంట్ యు ఆర్ మేడ్ రైషియస్. నీవు నీతిమంతుడుగా చేయబడ్డావు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ సన్షిప్. లీగల్లీ కొడుకు అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు చేసినటువంటి ఆ మరణ కార్యము ద్వారా నిన్ను కొడుకు అంటూ ఉన్నాడు. అంటే లీగల్లీ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, సన్ ఆఫ్ గాడ్. నౌ యు ఆర్ రిలేషనల్లీ. అది కూడా వద్దాం. అంటే ఎట్లాగైతే నీవు బాప్తిస్మముకు ముందు అంటే విశ్వసించాక నువ్వు బాప్తిసం తీసుకుంటావు, కానీ బాప్తిసం తీసుకొని విశ్వసించావు కదా. am I right? సో నీవు ఎప్పుడైతే విశ్వాసం ఉంచావో నీతిమంతుడుగా చేయబడ్డావు. దట్ వెరీ మూమెంట్ యు ఆర్ జస్టిఫైడ్ బిఫోర్ ద ఫాదర్. తండ్రి నిన్ను తన కుమారుడు అని ముద్ర వేశాడు, లీగల్లీ, జుడిషియల్లీ. ఇక నీ మీద పాపమునకు ఎటువంటి ప్రభావము లేదు. ఇప్పుడు నీవు తిరిగి జన్మిస్తూ ఉన్నావు. ఎలా? ఆయన తిరిగి లేచినట్లుగా, క్రీస్తు తిరిగి లేచినట్లుగా నీవు కూడా తిరిగి జన్మిస్తూ ఉన్నావు. ఇక పాపమునకు ఆయన మీద అధికారం లేదు, కాబట్టి నీ మీద కూడా పాపానికి అధికారం లేదు. కానీ నీ శరీరములో పాపం ఎందుకుంది? ఇంకా నీ అవయవాలు పాపమునకు ఎందుకు అప్పగించబడుతూ ఉన్నాయి? ఎందుకు అప్పగించబడుతూ ఉన్నాయి అంటే, ఇంకా పాపము యొక్క అధికారాన్ని నీ జీవితములో ఒప్పుకుంటున్నావు. పాపము యొక్క అధికారానికి నీ అవయవాలను సాధనాలుగా అప్పగిస్తూ ఉన్నావు. కనుక నిన్ను పాపము కౌగలించుకొని ఏలుతూ ఉంది. ఎందుకు అలా జరుగుతుంది అంటే, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద ఫెయిత్ దట్ యు హ్యావ్. గో బ్యాక్ అండ్ చెక్ యువర్ ఫెయిత్. అంటే గో బ్యాక్ అండ్ చెక్ వెదర్ యు ఆర్ గ్రాఫ్టెడ్ ఇన్ క్రైస్ట్ ఆర్ నాట్. క్రీస్తులో నీవు అంటు కట్టబడ్డావో లేదో చెక్ చేసుకోవలసిన ప్రాపర్ టైం. అగైన్, హౌ ద ఫెయిత్ కమ్స్. దేవుని యొక్క ప్రేమను మనము ఆకలింపు చేసుకున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు. ఎక్కడ ధ్యానం చేస్తాం? ఇలా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు. ఎన్నిసార్లు దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎంత ఎలిజెన్స్తో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు? ఎంత హానెస్టీతో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు? దేవుని వాక్యం వినటానికి నీ ఆసక్తి ఎంత? దట్ టెల్స్ వెదర్ యువర్ ఫెయిత్ ఈజ్ గ్రోయింగ్ ఆర్ యువర్ ఫెయిత్ ఈజ్ జస్ట్ బడ్డెడ్ అండ్ వాన్ అవుట్. అలా మొలిచి వాడిపోయిన చిన్న మొక్క వలె నీ విశ్వాసము ఒకవేళ ఉందేమో. రీజన్ ఏంటి? ద టైమ్ దట్ యు స్పెండ్ ఇన్ మెడిటేటింగ్ అపాన్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యాన్ని ఎంత ఆసక్తిగా నీవు ధ్యానిస్తావు, దేవుని వాక్యములో ఉన్నటువంటి లోతైన సంగతుల చేత ఎంతగా నీ హృదయాన్ని నింపుకుంటున్నావు అన్నదాన్ని బట్టి నీ యొక్క విశ్వాసము, నీ ఫెయిత్ క్రీస్తు వలె తండ్రి కోసము లేపబడినట్లయితే పాపము యొక్క అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అందుకు ఇప్పుడు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనం చదువుతాను. 3-4 కూడా చదువుతాను, మీరు చూడండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నీవు నీతిమంతుడువు కావాలని, నీ పాపము క్షమించబడాలని ఆయన శరీరమందు పాపమునకు సంపూర్ణమైన శిక్ష విధించబడింది. ఆ క్షమాపణ నీకు అందించబడింది. నౌ లుక్ ఇన్ టు ఇట్. 5వ వచనం చదువుతున్నాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంతురు. దాట్ ఈజ్ ద ప్రాబ్లం. నీ హృదయములో శరీరానుసారమైన సంగతులు వెళ్ళిపోలా. నీ హృదయములోని శరీరానుసారమైన సంగతులు అలాగే నిలిచి ఉన్నాయి. నీ మనస్సు దాని మీదే పెడుతూ ఉన్నావు. ఆత్మానుసారమైనటువంటి సంగతులు ఇంకా నీ హృదయములోనికి రాలా. ఆత్మదేవుని యొక్క అధికారానికి నిన్ను నీవు అప్పగించుకోవాలా. నీవు ఇంకా నీ జీవితాన్ని శరీరానుసారమైన సంగతుల వైపే తిరుపుకున్నావు కనుక నీవుగా ఫ్రీగా నీవు పాపానికి పాపమునకు నీ మీద అధికారము లేకపోయినా నీలో ఉన్నటువంటి ఈ లోకముకు నీవు బానిసవవుతా. బాంచం ద్వారా నీ బానిసను నేను అని పాపానికి నిన్ను నీవు అప్పగించుకుంటున్నావు. రీజన్ ఏంటి అంటే 5వ వచనంలో అంటాడు, శరీరానుసారమైన విషయముల మీద నీ మనస్సు ఉంచుతున్నావు. ద వెరీ కాంట్రడిక్టరీ ఆర్ కాంట్రరీ స్టేట్మెంట్ పౌలు మాట్లాడతాడు. ఆత్మానుసారమైన విషయముల మీద మనస్సు ఉంచుతారు. శరీరానుసారమైన మనస్సు ఎలాంటిదంట? మరణకరమైనది. ఎందుకు నీవు పాపాన్ని జయించలేకపోతున్నావు? సింపుల్ ఫార్ములా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. టాక్ టు యువర్ సెల్ఫ్ ద టైమ్ దట్ యు స్పెంట్ విత్ గాడ్. ఎంత సమయాన్ని దేవుని కొరకు నీవు వెచ్చించావు? ఈ వారములో ఎన్నిసార్లు పడిపోయావని దుఃఖపడ్డావో కదా. ఎన్నిసార్లు ఆత్మీయంగా దేవునికి నమ్మకంగా జీవించలేకపోయాను అని వేదన పడ్డావు కదా. ఆ వేదన పడ్డ సమయంలో కొంత సమయాన్ని తీసుకొని ఎంత యథార్థంగా దేవుని వాక్యాన్ని నీవు అధ్యయనం చేశావు? ఎంత యథార్థంగా దైవ సేవకుల ఎదుట కూర్చొని ఈ దేవుని వాక్యము చేత నీ హృదయము నింపబడటానికి నీ మనస్సు ఆత్మానుసారమైన సంగతులపైన ఎక్కడుంది? శరీరానుసారమైన సంగతుల మీద వారమంతా పరుగులు పెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని వాక్యము వింటూ, అరే ఇది నాకు కాదురా బాబు, మీరు పాస్టర్లు అలాగే చెప్పుకుంటారు, పాపాన్ని జయిస్తారంటారు, నీతిమంతులు అంటారు, నేనేమో 24 గంటలు రొచ్చులో బడి కొరుకున్నట్టు, ఆ పంది బురదలో బడి పొరలాడుతున్నట్లు నేను పాపంలో పొరలాడుతాను. ఐ నో ఇట్ ఇన్సైడ్ ఆఫ్ మీ. నోబడీ నీడ్ టు టాక్ టు మీ అబౌట్ ఇట్. నాకు ఇంకొకళ్ళు ఎవరో చెప్పక్కర్లా, నా అంతరంగం నా మీద సాక్ష్యం చెప్తుంది, అరే నువ్వు పాపివిరా అని. వై? బికాస్ నీ మనస్సు దేవుని వాక్యముతో కాక ఈ లోకముతో శరీరము అంటే పాప స్వభావం, ఆత్మ దేవుని వాక్యము, శరీర సంబంధమైన విషయం లేదా మనస్సు ఉంచారు కాబట్టి ఆత్మానుసారంగా జీవించలేకపోతున్నారు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును జీవము సమాధానమై ఉన్నది. అంటే యు జస్ట్ థింక్ లైక్ దిస్. నిజంగా నీ మనస్సు ఆత్మానుసారమైన సంగతుల మీద నిలిచి ఉంటే
రెండు సంగతులు మీ విషయంలో జరుగుతాయి. ఒకటి, ఈవెన్ ఇఫ్ యు సిన్, నీ జీవితంలో పొరపాటున పాపము జరిగిన దుఃఖముతో కన్నీటితో ప్రభు దగ్గరకు వస్తావు. ఫస్ట్ థింగ్. రెండు, నీవు నీ మనస్సు ఆత్మానుసారమైన సంగతుల వైపు ఉంచితే నీ జీవితంలో మరణకరమైన సందర్భాలు వచ్చిన, నీ లైఫ్ తల్లడిల్లిపోయే పరిస్థితులు నీ జీవితంలోనికి వచ్చిన, నువ్వు డెసిషన్ తీసుకోలేని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో, క్రాస్ రోడ్స్లో నీవు నిలబడ్డా, ఆ సందర్భంలో కూడా సమాధానాన్ని, జీవాన్ని నీలో ఉన్న దట్స్ వాట్ ఈజ్ ఫెయిత్. విశ్వాసము అనంటే చేతకానోడిలాగా బ్రతకడం కాదు. క్రైస్తవుడు బలము కలిగి దీనుడయ్యేవాడు. ఈ ప్రపంచాన్ని జయించగలిగి సాత్వికుడయ్యేవాడు. దాట్స్ వాట్ క్రైస్ట్ ఈజ్. నేను ఒక మాట చెప్తే అక్షోహిణుల సైన్యం వస్తుందయ్యా పేతురు, వై యు డ్రాన్ యువర్ స్వర్డ్? నీ కత్తెందుకు తీసావు? మైట్ అంతా తన దగ్గర పెట్టుకొని దీనుడైన వాడు క్రీస్తు. పాపము చేయటానికి అవకాశాలు పెట్టుకొని పాపమును జయించిన వాడు. దాట్స్ వాట్ ఈజ్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ నాట్ లివింగ్ ప్యాసివ్లీ. చేతకానోడిలాగా బ్రతకడం కాదు విశ్వాసం. దట్స్ వాట్ ఈజ్ టుడేస్ టెక్స్ట్ ఫర్ అస్. ఎందుకు ప్రాబ్లం ఏంటి అంటే 7వ వచనంలో అంటాడు, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, కాబట్టి ఏం చేయలేదు, దేవుని వాక్యమునకు అది లోబడదు. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్. దేవుని వాక్యమునకు నీ మనస్సు ఇవ్వలేకపోతున్నావు కనుక ఆత్మానుసారమైన సంగతులతో నీ బ్రతుకు నింపబడట్లా. నీ బ్రతుకుతో ఉంది అంత శరీరానుసారమైన సంగతులు, లోకానుసారమైన విషయాలు. కాబట్టి నీ బ్రతుకులో ఉన్న వాటి మీదకే నీ మనస్సు వెళుతుంది. కాబట్టి నువ్వు హెచ్చించుకుంటావు, కాబట్టి నువ్వు అబద్ధాలు చెప్తావు, వ్యామోహాలతో బ్రతుకుతావు, అన్యాయాలు చేస్తావు, అక్రమాలు చేస్తావు. ఈ లోకము ఘనముగా ఎంచే వాటిని నువ్వుగా ఘనంగా ఎంచుతావు. మనుషుల్ని మనుషులుగా చూడక విలువ నీవు వాళ్లకు ఏర్పాటు. యూ జడ్జ్ పీపుల్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ యువర్ మైండ్. యూ డోంట్ సీ ఎ పర్సన్ యాజ్ ఎ పర్సన్. ఒక వ్యక్తిని వ్యక్తిగా దేవుడు సృష్టించిన వ్యక్తి ఇతను. నాకు ట్రంప్కు ఎంత వాల్యూ ఉందో ఇతనికి కూడా అంతే వాల్యూ ఉందని కనపడే ప్రతి మనిషిని ఆలోచించగలమా? వీ డోంట్, బికాస్ వీ ఆర్ ఫిల్డ్ విత్ ద నేచర్ అండ్ క్వాలిటీస్ ఆఫ్ దిస్ వరల్డ్. మనస్సు దాని మీదే ఉంటూ ఉంది. ఆత్మానుసారమైన సంగతులతో నింపబడల, ఆత్మానుసారమైన జీవితం లేదు. తీర్పు తీర్చుకుంటూ హ్యాపీగా జాలీగా ఈ లోకానుసారంగా బ్రతికే. దాట్స్ ద ప్రాబ్లం. నో డౌట్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ సన్ అండ్ డాటర్ ఆఫ్ ఎ గాడ్, బట్ యు డోంట్ టేక్ టైం ఆత్మానుసారమైన సంగతుల మీద నీ మనస్సు పెట్టడానికి. యు డోంట్ టేక్ టైం. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. ఇంకా నీలో శరీరానుసారమైన మనస్సు ఉంది లేదు. ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ చెక్, ద ఓన్లీ లిట్మస్ టెస్ట్ దట్ యూ హ్యావ్ ఈస్ హౌ మచ్ టైమ్ దట్ యూ డివోట్ టు లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి ఎంత ఆసక్తి నీవు తీసుకున్నావు. ఎంతో ఆసక్తితో ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం రోమాపత్రిక ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తూ ఉన్నాం. ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? ఈరోజు ఇక్కడ కూర్చున్నంతమంది కూడా ఉండరు. దేర్ వర్ డేస్ నేనొక్కడనే కూర్చొని బెంచీలకు చెప్పుకొని వెళ్ళిన రోజులు ఉన్నాయి. దాట్స్ ద అమౌంట్ ఆఫ్ హానెస్టీ దట్ యూ హ్యావ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టెల్ మీ, హౌ విల్ యూ విన్ ఓవర్ ద ఫ్లెష్ దట్ ఈస్ రిసైడింగ్ ఇన్ యూ? శరీర స్వభావము దేవునికి విరోధమై ఉన్నది. అది ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు. ఒకవేళ నీవు ఆత్మానుసారుడివే అయితే 9వ వచనం అంటది, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కాదు. శరీర స్వభావము కలవారు కాదు, ఆత్మ స్వభావము కలవారు కనుక మీ జీవితములో
బలహీనత వలన కలిగిన పాపమును జయించటానికి కన్నీరు కారుస్తారు, ప్రసవ వేదన పడతారు. యు విల్ నాట్ బీ క్వైట్. దేవుని పాదాల దగ్గరకు రాకుండా ఉండలేరు. దేవునికి మీ వీపు చూపించరు. పాపమైనా సరే ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకోవటానికి వెళతారు. రెండు, ఎనీ సిచ్యువేషన్ ఇన్ యువర్ లైఫ్ విల్ నెవర్ లెట్ యు డౌన్. నీవు దిగజారిపోయేటట్లుగా నిన్ను కూలద్రోయదు. దట్స్ లైఫ్, దట్స్ పీస్, దట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గ్యారంటీస్. కాబట్టి మీరు శరీర స్వభావము కానివారు కనుక, ఇప్పుడు 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము. శరీరానికి ఉన్న పవర్ని సిలువలో నీవు పాతిపెట్టేశావు. ఇక నీవు శరీరానికి రుణస్థుడవు కావు. నీవు ఆత్మకు నిన్ను నీవు అప్పగించుకున్నావు. 6వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనం వరకు చెప్పేది, అయా మీరిక శరీరానికి బానిసలు కాదు. హీ యూజ్ ద ఇమేజరీ ఆఫ్ స్లేవరీ. బానిసత్వం అనే ఒక అలంకారాన్ని లేకుంటే అర్థమయ్యే భాషను ఉపయోగిస్తూ పౌలు భక్తులు తెలియచేసిన, మీరు ఇక పాపానికి దాసులు కాదు, కృపకు దానుసులు. కృప యొక్క స్వభావం ఏంటంటే పాపాన్ని చంపుద్ది. కృప యొక్క స్వభావం పాపాన్ని చంపే దేవుని శక్తి. కాబట్టి మీరు కృపలోనికి వచ్చారు. అందుకే ఎఫెసీ పత్రిక 2:8 అనే మాట ఏంటిది? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే. విశ్వాసము అంటే వాక్యము చేత నింపబడుతూ ఉన్నప్పుడు మీలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము మీలో పెరిగేటప్పుడు వచ్చేది కృప. కృప మీలోకి వస్తే చచ్చేది పాపం. కారణం ఏంటి? కృప దేవుని శక్తి. కృప యేసు క్రీస్తు కలిగి ఉన్న శక్తి. అదే శక్తి నీకు అనుగ్రహించబడింది. యేసు క్రీస్తు ఏ శక్తి చేత అయితే మృతులలో నుంచి లేపబడ్డాడో అదే శక్తిని దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. ఈ కృప ద్వారా నీవేం చేస్తూ ఉన్నావు అంటే, ఇంతకుముందు పాపానికి బానిసగా ఉన్న నీ శరీరాన్ని కృపకు అప్పగిస్తూ ఉన్నావు. పాపము నీ దగ్గరకు వస్తే యు ఆర్ ఏబుల్ టు సే నో టు ఇట్. ఇంతకుముందు అది లేదు నీకు. అంటే నీ శరీరాన్ని కృపకు దాసుడిగా అప్పగించావు. ఇక నీవు శరీరమునకు శరీరానుసారంగా ప్రవర్తించుటకు నీ మీద శరీరానికి అధికారము లేదు. యు ఆర్ నాట్ ఇండెటెడ్ టు ఫ్లెష్. శరీరానికి మీరు రుణస్థులు కారు. కాబట్టి మనము శరీరానుసారంగా ప్రవర్తించము. అలా ప్రవర్తిస్తే చస్తాము. కాబట్టి మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తూ ఉన్నాము? శరీర క్రియలను చంపుతూ ఉన్నాము. వీఆర్ కిల్లింగ్ ద పవర్ ఆఫ్ ఫ్లెష్ ఇన్ us బై ద స్పిరిట్ పవర్. మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనలో ఇంకను వేళ్ళును కొని ఉన్న శరీర స్వభావాన్ని చంపుతూ ఉన్నాం. కాబట్టి 14లో దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎందుకు? భయపడుటకు దాస్యపు ఆత్మకు మీరు అప్పగింపబడలేదు కానీ దత్తపుత్రాత్మకు మీరు నౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ అడాప్షన్. ఇందాక నీతిమంతులుగా తీర్చబడుట. ఎప్పుడైతే నీవు నీతిమంతుడుగా తీర్చబడ్డావో అక్కడ నీవు దేవుని కుమారుడుగా ఆయన నిన్ను స్వీకరించాడు. కానీ అక్కడతో ఆగిపోలా. ఇప్పుడు చూడండి ఏమంటూ ఉన్నాడు? ఈ ఆత్మ కలిగిన వారమై, దత్తపుత్రాత్మను కలిగిన వారమై ఏమవుతూ ఉందంట? దత్తపుత్రాత్మను పొంది ఆ ఆత్మలు కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచూ ఉన్నాము. అంటే నిజముగా నీవు రక్షించబడింది నిజమే అయితే, నీ విశ్వాసము నిజమే అయితే, నీవు దేవుని కుమారుడివే అయితే నీవు అబ్బా తండ్రి అంటే అర్థం ఏంటి అంటే, నీవు దేవుని పోలికను నీ బ్రతుకులో బ్రతుకుతావు. దేవుని గుణలక్షణాలను నీ బ్రతుకులో బ్రతుకుతావు. ఇప్పుడు ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ కుమారుడు, మీ కుమార్తె ఏమంటాం? అచ్చం వాళ్ళ నాన్నలాగే మాట్లాడుతున్నాడు వీడు. వాళ్ళ నాన్నలాగే వీడు కూడా చాలామందికి సహాయం చేస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్నలాగే పెద్దవాళ్ళ అంటే బాగా వినయం. వాళ్ళ నాన్నలాగే ఇంట్లో అందరినీ వాడు పట్టించుకుంటాడు. వాళ్ళ నాన్నలాగే వాళ్ళ నాన్నలాగే వాళ్ళ నాన్నలాగే. కారణం ఏంటి? ఆల్రెడీ నీవు
దేవుని కుమారుడు అయ్యావు. 2, ఆయనతో సహవాసములో ఉన్నావు. అబ్బా తండ్రి అని మొరపెడుతూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఎవరిని చూపిస్తావు? ఆయనను చూపిస్తావు. క్రీస్తు ఎవరిని చూపించాడు? ఆయనను చూపించాడు. కాబట్టి నువ్వు క్రీస్తుతో కూడా శ్రమ పడగలవా? శ్రమ పడలేవా? శ్రమ పడగలవు. క్రీస్తుతో కూడా నీవు శ్రమ పడగలవు. అందుకే మత్తయి సువార్తలో మనము లేకుంటే మత్తయి సువార్త 7వ అధ్యాయములో అబద్ధ బోధకుల గురించి, దొంగల గురించి మాట్లాడిన మాట ఏంటి అంటే, ఇదిగో అంజూరపు చెట్టుకు ద్రాక్షలు కాయవు, ద్రాక్ష చెట్టుకు నేరేడి కాయలు కాయవు. ఏ చెట్టుకు అంటే నిజముగా నీవు దేవుని కుమారుడివే అయితే నీలో కనపడాల్సింది ఎవరు? దేవుడి లక్షణాలు. దేవుడి లక్షణాలు నీలో కనపడకపోవటానికి కారణం దేవుని వాక్యమునకు విధేయత చూపకపోవడం, శరీరానుసారమైన మనస్సు ఉంచడం. కాబట్టి ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్న నీవు నీ మనస్సు దేని మీద ఉన్నదో పరిశీలన చేసుకుంటావు. ముందుగా నీవు దేవుని కుమారుడవు అని ఆయన నిన్ను తన కుటుంబంలోనికి చేర్చుకున్న సంగతి మరిచిపోవద్దు. భయపడుటకు పాపపు అధికారము క్రింద నీవు లేవు, దేవుని అధికారము క్రింద నీవు ఉన్నావు. కాబట్టి ఆత్మానుసారమైన మనస్సు కలిగి బ్రతుకున్నట్లు దేవుని వాక్యము దగ్గరకు ఆసక్తిగా రా. అప్పుడు అబ్బా తండ్రి అని పిలుస్తూ క్రీస్తులాగా నీవు కూడా ఆయనను చూపిస్తూ క్రీస్తుతో కూడా శ్రమపడి ఆయన వలె మహిమపరచబడే గొప్ప భాగ్యములోనికి నీవు ప్రవేశిస్తావు. అటువంటి గొప్ప కృపను త్రియేక దేవుడు చేరి వాక్యం విన్న మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండునుగాక. ఆమెన్. దయచేసి